ప్రపంచం ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తుంది. మన దగ్గర డబ్బులుంటే ఒకలా, లేకపోతే ఒకలా, నవ్వితే ఒకలా, బాధలో ఉంటే ఇంకోలా. దేన్ని మనం ఎప్పుడు ఒకేలా చూడలేం. అందుకేనేమో ఈరోజు మనకు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మారుతాయి. నువ్వు ఎవరు అంటే నేను పలానా వాళ్ళ కొడుకునని చెప్పేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఎవరు అని అడిగితే పేరు కన్నా ముందు పరపతి చెప్పాలి. దాన్ని బట్టి అవతల వ్యక్తి నీ విలువను డిసైడ్ చేసేస్తాడు. ఇక్కడ బతకాలి అంటే ప్రపంచాన్ని ఏలనక్కర్లేదు. సమస్య వచ్చినప్పుడు మనకి మనమే సర్ది చెప్పుకుని ముందడిగేస్తే చాలు. అప్పుడప్పుడు మన బతుకులను మనమే రిపేర్ చేసుకునే మెకానిక్ అవ్వాలి. సార్ హలో సార్, సైట్ సీయింగ్ వచ్చారా? సుసు పోసుకోవడానికి వచ్చారు. అన్నీ పగిలిపోయిన బీరు బాటిల్ ఉన్నాయి ఇక్కడ. ఈడెవడో వచ్చేసుకుంటున్నట్టున్నాడు. మాస్టరు అక్కడ కంఫర్టేనా? నేను ఇక్కడికి పోసుకోవడానికో ప్రీ వెడ్డింగ్ షూట్కో రాలేదు. ఆహా, వ్యూని ఎంజాయ్ చేస్తున్నారా? సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను. అలా కానివ్వండి. ఇగో మీరు చచ్చిపోయి అక్కడ మా తాత ఉంటాడు, అమనా బూతులు తిట్టాయని చెప్పండి. అందుకే అన్నారు డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అని. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. మాస్టరు ఏంటి మాస్టారు, పాట బాగాలేదా? ధైర్యం సరిపోలేదు. కూరలో ఉప్పు లేదని తినడం మానేస్తాయేంటండి? మెల్లగా మీరే ధైర్యం తెచ్చుకుని దూకేయాలి. ఎవడైనా సూసైడ్ చేసుకుంటే ఆపాలి. చచ్చిపోమని మోటివేషన్ ఇస్తారేంటండి? ఈ ప్రపంచంలో మీకు మాత్రం సమస్యలు ఉన్నాయని, సూసైడ్ చేసుకుంటే ఏ బాధ ఉండదని ఒక సొల్యూషన్ వెతుక్కున్నారు. ఇప్పుడు పొరపాటున ఆపాననుకోండి, ఏం జరిగిందని అడగాలి, మీరు దిక్కుమాలిన స్టోరీ చెప్తారు. అదే మీరు పోయారనుకోండి, ఈ భూమి మీద పొట్టడానికి ఇంకోటి చోటు దొరుకుతుంది. మీ ఇంట్లో నెలకు 10 కేజీలు బియ్యం మిగులుతుంది, ఓ ఓటు కూడా తగ్గుతుంది. ఒకటి చచ్చిపోవడానికి రెడీ అయ్యాడంటే చావు కన్నా పెద్ద సమస్య ఉన్నట్టే కదండి. చావు కన్నా పెద్ద సమస్య, సుఖం రెండు ఉండవు సార్. అయితే మీకు నా కథ చెప్పాలి. నేను వినాలనుకోవట్లేదు. మాస్టరు ఇదే నా చివరి కోరిక అనుకోండి. నేను మీ కోరిక తీర్చలేను సార్. సాటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయకపోయినా పర్లేదు సార్. కనీసం ఆ కష్టం ఏంటో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే రోజుకి 4 ఒకటి చచ్చిపోతాడండి. పెళ్లివారమని సీజన్ 3 లాగా లాగలా కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తానంటే వింటాం. నా పేరు సారంగం. సొరంగమా? సారంగం, సారంగా పాణి. ఆధార్ కార్డులో కూడా సేమ్ నేమే ఉంటుందా? అవును. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అప్పుడు ఆ అమ్మాయి కదా సూసైడ్ చేసుకోవాలి. మీరు అలా మధ్యలో బ్రేక్లు వేస్తే ప్యాడ్లు అరిగిపోతాయి. ఓకే, కంటిన్యూ. వరదల్లో పక్కింటి ఆంటీ కొట్టుకుపోకుండా మా నాన్న కాపాడడానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. మా నాన్న పోయాడనే బాధ కన్నా ఆయన చేసిన మోసాన్ని తట్టుకోలేక మా అమ్మ పోయింది. సో సాడ్ అండి. అప్పటి నుంచి యంత్రంలా పనిచేసి కష్టపడి మా చెల్లిని చదివించాను. ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చాను. అప్పుడే నా జీవితానికి ఒక తోడు కావాలనిపించింది. చేతికార కొనుక్కోవాల్సింది. సారీ, నేను అందరిలాంటి అబ్బాయినే. అదేంటి స్ట్రెస్ చేసి చెప్తున్నారా ఒక విషయం? మగజాతికి మగిలి పెట్టిందండి. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో రోజుకొకడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఒకడేమో బొట్టు పెట్టుకుని ఫిమేల్ వాయిస్లో పాటలు పాడతాడు. ఇంకొకడేమో మంచి మొగుడు రావాలని గోరింటాకు పెట్టుకున్నానంటాడు. నేను అలాంటి పరాన్న జీవిని కాదు, నికార్సైన మగాణ్ణని చెప్పాలనుకున్నాను. చెప్పండి. నా ప్రేమ ఆమె తాగిపడేసిన ప్లాస్టిక్ గ్లాసులు ఏరుకోవడం దగ్గర నుంచి మొదలైంది. తాగుబోతే అది జ్యూసులు తాగుద్దండి. ఆహా. ఒకరోజు తను పైనాపిల్ తాగుతూ నా గ్రేప్ జ్యూస్ ఆఫర్ చేసింది. ఆ రోజే మా ఇద్దరు మనసులో కలిశాయి. బిల్లు తనే కట్టింది. ఎక్కువగా నచ్చేది డబ్బులు కూడా ఖర్చు పెట్టించేది కాదు. కానీ ఒకరోజు కాల్ చేసి అర్జెంటుగా 10 లక్షలు కావాలని అడిగింది. అందరికీ ఇచ్చేలాగే తనకే 10 రూపాయలు వడ్డీ అని చెప్పాను. అవసరం అవడం వల్ల నో చెప్పలేకపోయింది. ప్రేమించిన అమ్మాయి అవడం వల్ల నోటు పత్రం లేకుండా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వడ్డీ కట్టును దొబ్బేమంటుంది. ఏంటి మీరు చచ్చిపోవాలనుకోవడానికి కారణం ఇదా? మీ బతుకు చెడా. ప్రేమించిన అమ్మాయికి 10 రూపాయలు వడ్డీ కప్పేవాడు ఏంటండి? అయినా 10 రూపాయలు వడ్డీ ఏంటి సార్? సవాల్ మీద చిల్లర కూడా కాకపోతే అప్పటికేటప్పుడు అలో లక్షణ అంటూ నైస్గా అడుగుతారు. తిరిగి కట్టమంటే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయబడాలో ఉల్లలేరని చెప్పించడాలు. గట్టిగా అడిగితే తిరిగి మళ్ళీ మా మీద కేసు పెట్టాలి.
అందుకే 10 రూపాయల వడ్డీ అంటే ఎంతో కొంత అసలైన రికవరీ అవుద్దని అలా అడుగుతున్నాను. ఇదే వ్యాపారం ఎందుకని అడగండి. మన సిబిల్ స్కోర్ చూసి ఏ బ్యాంకోడో దేకడో మాలాంటోడే అప్పివ్వాలి. అంటే జనాల అవసరం మీరు క్యాష్ చేసుకుంటున్నారన్నమాట. ఏ కూరగాయలు మనకు అవసరం, అమ్మేవాడు క్యాష్ చేసుకోవట్లేదా? చదువు మనకు అవసరం, చెప్పేవాడు క్యాష్ చేసుకోవట్లేదా? మళ్ళీ ఏమనంటే మనోవాళ్ళు హర్ట్ అయిపోతే ఒక్కొక్కటిగాను ఒకటి తర్వాత వెంటనే రెండని తెలియదు ఎదవలకి. మళ్ళీ కొంచెం కన్విన్సింగ్ గానే ఉంది సార్. సో మీరు కమర్షియల్ టు ద కోర్ పైడా సాంబశివరావు అన్నమాట. వడ్డీ సారంగ పనండి. అయినా ఒకటితో మనకు కంపారిజన్ ఏంటి? నా సంగతి సరే, ఎందుకు మీకు అదేంటి? ఏముంటాయి సార్, రెంచీలు, స్పానర్లు, నట్లు, బోల్ట్లు. మీది రోజుకొక కథ, నాది రోజు ఒకే కథ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. కొడుకు పడుకుంటే నిద్రలేపు కాఫీ ఇవ్వాలి కానీ శవం దగ్గర సంతాపంలాగా పాట ఏంటి నాన్న? భగవద్గీతరా అది. బతుకున్నప్పుడు ఎలాగే చదవం, కనీసం ఏనో. శవం దగ్గర వేసుకునే పాట అయిపోయింది. అర్ధరాత్రి దాకా తిరగడం, పొద్దునెప్పుడో 10 గంటలకు లేవడం. కడుపుకి బియ్యం గింజలు సంపాదించుకుందాం లేదే అదోకే. నువ్వు లచ్చలు సంపాదించి కోటలు కట్టేసావు మరి. మరి ఎక్కల్లో ఎంత బలం ఉందో అంతే ఎక్కడికాలం. మరి మాకు చేత కాదు, నువ్వు సంపాదించి మరి. సంపాదిస్తాం. ఏదో ఒక రోజు నేనే కారు కొనుక్కుని నీ గ్యారేజ్ కట్టుకొస్తాను. కొంచెం మంచి కారు కొనుక్కోవచ్చు కదా, రిపేర్ వచ్చిన కారు ఎందుకు కొనుక్కోవడం? పనికి మాల మాటలు ఎందుకురా? ఒళ్ళుంచి పని చేద్దాం, నలుగురిలో గౌరవంగా బతుకుదాం అని లేదు. అన్నం గ్రీజ్ కంపు కొడుతుందన్న. బతుకంతా నట్లు బోల్టులు తప్ప సూటు బూట్లు లేవు. ఏం పీకేవని? ఆ గ్రీజే మనకు అన్నం పెడుతుంది. పెద్దంతరం చిన్నంతరం లేని మాటలు నువ్వుని. ఊరు పెద్ద మనిషి ఉన్నదంతా ఉంచుకుందానికి రాసిచ్చాడని దేనికా పెద్దరికం? మా తాత కనబడిన ప్రతి పాపకి పొలాలు రాసుకుంటూ పోయాడు. నీకు రెంచి నాకు స్క్రూ డ్రైవర్ మిగిలింది. మా నాన్న ఇంతవరకు నేనే ఏమనలేదు, నువ్వెవడరా అంటాకే. తాత ఆస్తి మనవాడికి ఏం చట్టం చెప్తుంది. ఏం మిగిలింది? చేతికర్ర, టంకు పెట్టి తప్ప. వారసత్వం అంటే ఆస్తులు కాదురా, ఆ కుటుంబానికి ఉన్న మంచి పేరు నిలబెట్టడం. ఆహా, చాలా పెద్ద పేరే ఉందిలే. నువ్వు సంపాదించి మరి. పళ్ళు తొంగిరి ఇదిగో సొక్కలు 30 రూపాయలు ఉన్నాయి, వెళ్ళి టిఫిన్ చేసిరా. 30 రూపాయలు టిఫిన్కా? ఏం వస్తుందని? మధ్యాహ్నం ఏంటి గుడికి వెళ్ళి ప్రసాదం పట్టుకొస్తావా? మూసుకుని నిన్ను పెట్టింది నేను, లేకపోతే నీకు నువ్వు సంపాదించుకో సెడకత్తిరేదం అని. ఈ రోజైనా పని ఏమి లేకపోతే గ్యారేజ్కి రావచ్చు కదా. చాలా పని ఉంది. ఏంటంట? కార్తీక్ గారి దగ్గరికి వెళ్తున్నా, రీల్స్ చేద్దాం అనుకుంటున్నా ఇద్దరు. ప్రపంచంలో ఉన్న బేకారీ యాదవులు అందరూ నీకే ఫ్రెండ్స్ అవుతారు. ఏంటో మరి. ఎందుకీ కార్తీక్ ఆవిడండి? ప్రపంచంలో మనకు అనవసరమైనవన్నీ ఆడికి అందంగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలున్నా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను. జెస్సీ, తనే జెస్సీ. అంత అందంగా ఉంటుంది, క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్, తనకో స్టైల్ ఉంది. ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు పరిచయం చేసి నేను తన్నే పెళ్లి చేసుకుంటా అంటే ఆవిడ సంతోషంగా సరే అంటారు. అసలు తన్ని నేను ఎందుకు లవ్ చేశాను? ఏంటి ప్రాబ్లం? తన పెళ్ళి, అదే ప్రాబ్లం. కానీ మనం ఎవరిని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేను. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టుండాలి, తలకిందలు చేసేయాలి, ఎప్పుడూ మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను జెస్సీని చూస్ చేసుకోలేదు, నన్ను పడేసింది ఆ ప్రేమ. ఇదే నేను. నా పేరు కార్తీక్. సో లైఫ్ చాలా డ్రైగా, డల్గా నడిచిపోతున్న టైం. అప్పుడే తనని చూశాను. జెస్సీ, నన్ను పడేసింది ఆ ప్రేమ. ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వాలా? నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి ముగ్గలేసిందిలా. క్షమించాలి, బడ్జెట్ లాగా ఈదరుడే పాడాడు. మీకు అసహ్యం వేసిందని నాకు తెలుసు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యూట్ లవ్ స్టోరీ. పరిచయం చేస్తానులేండి, మీకు చిరాకేస్తుంది. కార్తీక్ అని ఆరిపోయిన అగరబత్తిలా ఈవిడ.
ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను అని ఎండిపోయి నువ్వు గుర్తు తెలియసుకొని ఈడు చాలా సండాలంగా ఉంటుంది లవ్ స్టోరీ. ఇంతకీ మీ సంగతి ఏంటి? మీరు మ్యారీడా? వరీడ్ అండి. అదేంటి? ఏమండి ఆ, చైన్ సౌండ్ వస్తుంది చూడండి. ఏయ్ ఆ 13-14 రేంజ్ నిలబెట్టరా. ఒరే కిట్టయ్య, వస్తాను సార్. ఆ, ఎవరు? సత్తిపండా? ఎలా ఉన్నావురా? నువ్వేంటి ఇక్కడ? అమెరికా వెళ్దాం అనుకున్నాను, సాజీకి డబ్బు లేక ఆగిపోయింది. ఎటకారం ఏం తగ్గలేదురా నీకు? అవును రే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాగానే గుర్తెట్టుకున్నావురా. నాకే బాగా కనపడుతుంది, నీకే చత్వారం వచ్చేసింది. అయితే మీ నాన్న చేసిన అప్పులకి ఊళ్ళో పొలం అమ్మేశాం అనమాట. కనపడ ప్రతి ఓడు అడుగుతుంటే తలెక్కడెట్టుకోమంటావు? ఊళ్ళో చిన్నతనంగా అనిపించింది. పైగా మా అది ఇల్లు కదలడు, అందుకే ఇక్కడ దాకా వచ్చాం. నీకు కొడుకున్నాడు కదా, ఏం చేస్తున్నాడు? ఉన్నాడు, ఊరి మీద బలాదూరులు తిరుగుతున్నాడు. చదువుకున్నాడా? మెకానికల్ ఇంజనీర్ చదివాడు. ఉద్యోగం చేయరా అంటే వ్యాపారం చేస్తానంటాడు. పెట్టుబడి ఎవరెత్తారు వీడికి? కనీసం నీ గ్యారేజ్ అయినా చూసుకోమనాల్సిందిరా. అటు చేతికి గ్రీజ్ అంటుకుంటూ ఒప్పుకోడు. ఎప్పుడు ఇస్త్రీ సొక్కలతోటే ఉండాలంటే ఎలా కుదురుతుంది? అలవాట్లు ఏమైనా ఉన్నాయట్రా? ఏం ఇప్పుడు వరకైతే ఏమి లేవురా. మనిషి మంచివాడారా, ఆలోచన కొండంత, ప్రయత్నం ఇసువంత. దారికొచ్చేస్తాడులేరా. ఏం మారతాడో ఏంటో. దేవుని నమ్మడు, భక్తి ఉంటేనే కదా యోగం వచ్చేది. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతుందిలేరా. ఒరే కిట్టయ్య, ఎన్నాళ్ళు అయిందిరా మనం ఇలా కూర్చుని మాట్లాడుకుని? ఇప్పుడు అందరూ చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోయారురా. డబ్బు వెనకాల పరిగెట్టాకే సరిపట్లేదు టైము. ఇంక మనుషుల్ని ఏం పట్టించుకుంటారు? నేను కూడా పోస్టల్ ఉద్యోగంలో ఊరూరు తిరిగి ఇదిగో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాంరా. అవును, పాప ఎలా ఉందిరా? బాగా గుర్తుందిరా, పూణేలో జాబ్ చేస్తుంది. సంబంధాలు ఏమైనా చూస్తున్నావా? ఆ పని మీదే తిరుగుతున్నాను రా. ఎలా ఉండాలో చెబితే నాకు తెలిసిన వాళ్ళతో మాటేస్తాను. నేను ఆస్తిపాస్తులు ఏం చూడట్లేదురా, అబ్బాయి మంచోడైతే చాలు. అయితే నా కొడుకిచ్చి కట్టబెట్టాయి. 2 రోజులు ఆగి నేనే ఈ మాట వేద్దాం అనుకున్నాను రా. నేనేదో మాట వరుసగా అన్నాను, మీతో ఎక్కడ దిగుతాం? భలేటోడువే, మాకేం లేనప్పుడు మీరే కదా చూశారు. 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే మాటలా? రోజు నువ్వే కదా స్కూల్కి సైకిల్ మీద తీసుకెళ్లేటోడివి. పోనీలే, ఇస్త్రీ చొక్కేసుకున్నావు, ఎదిగిపోయావు అనుకున్నాను. భూమి మీద ఏమన్నావు? నిలబడాల్సింది నేల మీదే కదరా. నువ్వు సరే అంటే ఇద్దరికి ముడేసేద్దాం. నీతో వెయ్యమంటే నాకు సరేరా, కానీ నలుగురు నాలుగు మాట్లాంటారేమో అని. కంగారు పడాల్సిన పనేం లేదు, నువ్వు సరే అంటే సరే. సరే, కాకపోతే సొంతంగా గ్యారేజ్ పెట్టుకుందామని డబ్బులు దాచుకుంటున్నాను రా. ఇప్పుడే పెళ్లి ఖర్చులు అంటే. అదంతా నేను చూసుకుంటాను. నీ కొడుకు బిజినెస్కి ఏదో ఒక సెటిల్మెంట్ నేను చేస్తాను. కాకపోతే చిన్న సమస్య. ఏంటి? అమ్మాయి ఎవరినో ప్రేమించి మోసపోయిందిరా. ఏరా, ఆలోచిస్తున్నావా? ఈ రోజులో ప్రేమించుకోకుండా ఎవరు ఉన్నారు లేరా? మా ఊడే శ్రేష్టమైన ఎదవ. నువ్వు ఒప్పుకున్నావు చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నేను ఉంటాను రా. సరే, అయితే మా ఊడు వచ్చాక నీకు అడగ పంపిస్తాను. అలాగేరా. ఆ, అవునరా, మోటార్ సైకిల్ రిపేర్కి డబ్బులు ఏమైనా ఇవ్వాలా? కట్నంలో చూసుకుందాం లేరా. నువ్వు ఎలాగంటే అలాగే. ఆ. రా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? వీధి చివరి టీ కొట్టు దగ్గర ఉన్నాను. ఇప్పుడే మీ సత్తిపడి మాయ వచ్చేళ్ళాడు. సత్తిపండ? అదేరా, ప్రెసిడెంట్ గారి తమ్ముడు. ఓహో, ఇప్పుడు ఎక్కడే ఉంటున్నారంట కదా వాళ్ళు. అదే మోటార్ సైకిల్ రిపేర్ ఏదో వస్తే మన గ్యారేజీ పట్టుకొచ్చాడు. ఇద్దరు మాట మంచి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడంట. అంత డబ్బున్నోడు కూతుర్ని మన చెడ్డ కోడలుగా ఎందుకు అమ్ముతాడు నాన్న? లే, అందరూ డబ్బులే చూస్తారేంట్రా? నువ్వు వచ్చిన తర్వాత పంపిందాలని చెప్పాను. వెళ్ళేసరికి అనిపించిరా. సాయంత్రం వెళ్తానులే. తిన్నా వెంటనే పడుకోండు కాదురా, యారియర్ కార్ రెడీ అయింది. వెళ్ళి ట్రైల్ వేసిరా, డెలివరీ ఇవ్వాలి. తాళాలు ఆ టూల్ బాక్స్లో ఉన్నాయి. వదిలేస్తున్నావా నన్ను? నీకు నాకు సెట్ అవ్వదు కంచన్. అది ఇప్పుడు చెప్తున్నావేంటి? బోర్ కొట్టేశానా?
వాట్ ఎవర్ నువ్వు ఏమైనా అనుకో మా పేరెంట్స్ ఒప్పుకోరు. మరి ఎందుకురా నన్ను లవ్ చేస్తున్నాను వెంటపడ్డావు? మా పేరెంట్స్ తో ఎందుకు మాట్లాడమన్నావు? ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నావు? వర్కౌట్ అవ్వట్లేదని చెప్తున్నా కదా. మోసం. అవునే మోసమే. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ప్లీజ్ 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 అలా మాట్లాడకు. ప్లీజ్ ఐఎమ్ సారీ. ఏరా ఆఫీస్లో ఉన్నావా? లేదు నాన్న, బయటికి వచ్చాను. హాహా, నీకు మాట చెప్పాలి. ఏంటది? కిట్టయ్య అని మనూరే, వాళ్ళ అబ్బాయి నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీ ఇష్టం నాన్న. సరే, ఆ అబ్బాయితో కూడా మాట్లాడి నీకు కాల్ చేస్తాను. సరే నాన్న. వీలు చూసుకుని బయలుదేరరా. హ. ఇంత దరిద్రంలో కూడా మనకు పెళ్లి కుదిరిందండి. అమ్మాయి పేరేంటో? కంచన్. చించాన్. చించాన్ కాదండి, కంచన్. మన తెలుగు అమ్మాయే. చూడడానికి పాలరాత బొమ్మలా ఉంటది. పైగా కట్నం ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారండి. తంతే బూర్లు బుట్టలో పడ్డారు. పని చేయకుండానే పైసలు వస్తున్నాయి. ఎందుకే డబ్బులతో ఏం చేద్దామని? మీరే వడ్డీకి తిప్పితే. అదేంటది 10 రూపాయల వడ్డీ అంటే అన్యాయం అన్నారు ఇందాక? మరీ 10 రూపాయలు కాదు సార్, 5 రూపాయలు తిప్పండి. నెలకు 25,000 వస్తే మనకి ఖర్చులకు వెళ్ళిపోతాయి. సర్లేండి, నేను చూసుకుంటాను. ఏమండి, నా కమిషన్ మాత్రం 5,000 ఇవ్వాలి. మీరు నిజంగా కమర్షియల్ టు ద కోర్ వడ్డీ సాంబశివరావు అండి. అదేంటది అంత మాట అనేసారు? ఇందా చచ్చిపోవడానికి వచ్చినప్పుడు కూడా సంఖలో బ్యాగ్ వదలలేదు కదా. పేరు రాస్తున్నారా? ఎందుకే మీరు ఎలా వచ్చారు? కారులో. బాగా ఇచ్చారన్నమాట. రిచ్చా బొక్క. రోజుకొక రిపేర్ కోసం మా గ్యారేజ్కి వస్తుందండి. టెస్ట్ డ్రైవ్ కోసం ఇటు వచ్చాను, దారిలో సుస్సు వచ్చింది. ఇంతలో మీరు తగులుకున్నారు. అయ్య బాబాయ్, ఇంతసేపు నాతో సొల్లేసుకుంటూ కూర్చుని పోయారు. అవతల కస్టమర్ కంగారు పడతాడేమో. మా నాన్న టీచ్ మేనేజ్ చేస్తాడండి. సారంగపాణి గారు, ఫ్లోలో మీరు సూసైడ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టున్నారు. ఊరుకోండి సార్, ఈ రోజు 5,000 ఇన్కమ్ ఎక్స్ట్రా అవుతుందంటే చౌనా మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవడం ఏంటండి? అమ్మా, పెట్రోల్ అయిపోయిందా? అందుకే క్లయింట్ బండి నమ్మకూడదు. పెద్ద పందిపోతులా ఉంది. నాటకాలా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు, ఇంటికెళ్తే లేవని చెప్తారు. నువ్వు డబ్బులు ఇస్తానని డేట్ దాటి వారం అయింది. ఏడికొత్తమానా? ఊరొద్దు గిట్ట పారిపోతామా? ఇష్టంగా పైసలు. డబ్బులు తీసుకుని ముందు వంగుంటారు, తీర్చమంటే మాత్రం వంగో పెడతారు. నువ్వు ఊరు దాటి వెళ్ళాలన్నా బస్ ఛార్జీకి ఇవ్వాల్సింది నేనే కదరా, బెకారదవా? బికారా? ఎవడన్నా బికారేదవా? ఎవరు నేర్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? డబ్బులియా? ఏం బిక్కుంటావు? ఇకో పీక్కుంటా. నువ్వు డబ్బులు ఇచ్చే వరకు వడ్డీ కింద సైకిల్ తీసుకెళ్తా. అది పంచర్ అయిందా? ఏం చేసుకుంటా దాన్ని? ఏం మనిషినా? రేపు ఇస్తే డబ్బులు తీసుకో. రేపటి వరకు డబ్బులు ఇవ్వకపోతే సైకిల్ కాటాకేసేస్తా. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటది. మాస్టారు మీరా? సార్, మీ దగ్గరికి బయలుదేరానండి సారంగపాణి గారు. ఏదో చిన్న బిజినెస్ పని మీద ఉన్నానండి. ఏదైనా మీరు సూపర్ అండి. వడ్డీ బలే వసూలు చేశారు. ఇంతకీ ఎంత వెళ్ళాడు? అసలు 3,000, వడ్డీ 300 అండి. ఏడు దానికోసం తుప్పొట్టిన సైకిల్ పట్టుకొచ్చారా? మన దగ్గర రికవరీ కుర్రాలు ఉంటారండి. పెట్రోల్ ఖర్చు అయిపోతున్నాయి డబ్బులు. ఇది బాగు చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి తొక్కుంటారు. పైగా ఆరోగ్యం కూడా ఎదవలకి. దానికి పేనమే లేదు కదండి. ఇలాంటివి మనం చాలా రికవరీ చేసామండి. ఓ పాత టీవీ, రేడియో, కాయిన్ బాక్సు, గ్యాస్ స్టవ్, 2 ప్లాస్టిక్ నీళ్ళు కమర్ చైర్లు, ఇంకను ఓ చెప్పుల స్టాండ్. చెప్పుల స్టాండ్ కూడా వదలలేదా? వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి వెళ్తే డోర్లు లాక్ చేసి ఉంటాయండి. బయట చెప్పుల స్టాండ్లో కనబడితే పట్టుకొచ్చేస్తుంటాను. పెట్రోల్ ఖర్చుకైనా వస్తాయి కదా అని. ఇంకా నయం దండి మీద ఆరేసిన డైరీ పట్టుకొచ్చలేదు. ఒకసారి అలాగే జాకీ అండర్వేర్ ఉంటే కకృతి పడి పట్టుకొచ్చేసానండి. ఆడు సరిగ్గా మెయింటైన్ చేయడం అనుకుంటా, ర్యాషెస్ వచ్చేసాయి. ఇప్పుడు లేదు, యాక్షన్లో అమ్మేశాను. No te preocupes, que yo siempre de quererte. ఏంటి ఆగిపోయారు? సామజవర గమన.
ఆ 10 లక్షలు ఉమ్. ఎప్పుడు జ్యూసులు తాగొద్దేంటండి తాగబోతులాగా. తనకి ఏబీసీ జ్యూస్ అంటే చాలా ఇష్టం. మీరు జ్యూస్ షాప్ పెట్టుకోవడమే, మొత్తం స్టాప్ పెట్టి పీల్చేద్ది. తర్వాత మీ ఖాతాలో 40 రూపాయలు జమ అయినవని పేటిఎం సౌండ్ వస్తుంది. మందు అయితే తప్పు కానీ ఫ్రూట్ జ్యూస్ అయితే తప్పేంటండి, పైగా ఆరోగ్యం కూడానే. ఆ జ్యూసులు తాగడానికి 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఉంటుంది పాప. మీరు ఆగండి, నేను ముక్కుపిండి వసూలు చేస్తాను. ఇదిగో అమ్మాయి రా నువ్వు. దిక్కులు చూస్తావుట్రా. ఏంటి మా సారంగ పాందరి 10 లక్షలు తీసుకుని జ్యూసులు తాగుతున్నావు? వడ్డీ ఎప్పుడు ఇస్తావు? അത് ഞാൻ സാരംഗപാണിയെടുത്ത് സംസാരിച്ചോളാം. ഇതൊക്കെ സംസാരിക്കാൻ താനാരാ? మలయాళం అండి. అది సరే సరే, మధ్యలో సంసారం ఉంటుంది ఏంటి? అయ్యబాబే నాకేం తెలియదండి. ఏయ్, వడ్డీ గురించి అడిగితే సంసారం అంటావేంటి? വിരലുകൊണ്ട് സംസാരിച്ചോണ്ടല്ലോ കൈ ഞാൻ വെട്ടും. అయ్యబాబే చాలా పెద్ద మాట అనేది మిమ్మల్ని. అంత పెద్ద మాట అండి? మరి కళ్ళు పెద్ద చేస్తుంది కదా. ఏంటో సార్, నాకు మాటకు ముందు సంసారం, మాటకు తర్వాత సంసారం తప్ప ఏం అర్థం కావట్లేదు. ഡോ ജ്യൂസിന്റെ പൈസ കൊടുക്ക. ఆ, ఏం చేస్తున్నారు? జ్యూస్కి డబ్బులు ఇస్తున్నాను. చెప్పు తీసుకుని కొడతాను. 10 లక్షలుగా దబ్బెట్టారు చాలదా? అయినా ఒక్క మొక్క ఎలా మీకు అర్థమైంది? అంటే లాస్ట్ టైం 10 లక్షలు అడిగినప్పుడు కూడా సేమ్ ఎలాగే అడిగింది. పెద్ద ఉండడం వల్ల డైలాగ్ గుర్తుడిపోయింది. ఓయ్, ఎక్కడ జారుకుంటున్నావు? ఇట్రాను. ఎక్కడికి జారుకుంటున్నావు? സൂക്ഷിച്ച് സംസാരിച്ചോണം. ആര് ഓടിപ്പോയ കാര്യം ഇയാളീ പറയുന്നേ? ఏం నోటుకొచ్చి మాట్లాడుతాయో? వడ్డీయో ఎప్పుడు ఇస్తాయో? സാരംഗപാണി ഇതുപോലത്തെ ഊള റൗഡികളെയും കൊണ്ടുവന്ന് എന്നെ പേടിപ്പിക്കാൻ വിചാരിക്കണ്ട. మిమ్మల్ని రౌడీ అని అయిందండి. నన్ను అంటలేదు, రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తే భయపడతాను అనుకుంటున్నామని మిమ్మల్ని అంటుంది. ఈ ముక్క మీకు అంత కరెక్ట్గా ఎలా అర్థమైంది సార్? జనరల్ గా అపోజిల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాగే అంటారండి. ఎవడే రౌడీ? మలయాళ కుట్టి, అమ్మ కుట్టి. ఏదో దోమ కుట్టి. మాలో మలయాళం, పాత ఫాజలియో, నజరియా, నజీమియో చాలా బాగుంటుంది. మమ్ముట్టి, మోహన్ లాలియో, దుల్కర్ సల్మాన్ అడాప్టెడ్ సన్ ఆఫ్ టీఎఫ్ఐయో. నువ్వు చూసులు తాగడం ఆపయం. వేర్ ఈజ్ 10 లక్షలయో? ഡോ മലയാളി പെൺകുട്ടികളെന്ന് വെച്ച ഫ്ലവറാന്ന് വിചാരിച്ചോ? ഫയർ ഇടാ ഫയർ. സാരംഗപാണി హాయ్. നമ്മുടെ ഇടയിൽ എന്തിനാ ഈ ഊള? പിന്നെ പൈസ തരണമെന്ന് തോന്നുമ്പോൾ ഞാൻ മൊത്തം തന്നു തീർക്കാം. ఉమ్. പിന്നെ എന്നെ കാണണമെന്ന് തോന്നുവാണെങ്കിൽ ഈ അലവലാദ്യം കൊണ്ട് വരരുത്, മനസ്സിലായോ? ఆ, ఆ. പോടാ പൊട്ടാ, എന്നെ ഉപദേശിക്കും വരുന്ന അലവലാതി. పొట్ట సార్. ఏంటి సార్, పాన్ పరాగ్ బాగా నవ్వలే, పలుకులు అటు ఇటు తిప్పింది. నేను డబ్బులు అడిగినప్పుడల్లా అర్థం అవ్వకుండా ఏదో ఒకటి మాట్లాడాలి వెళ్ళిపోతుంటుంది. నాకు అర్థమైందండి. సారంగ పాని, నా వెనక పిచ్చుకొక్కలా తిరగడమే నీ పని. నువ్వు డబ్బుల కోసం చూస్తుంటావు, నేను జబ్బులు రాకుండా జ్యూసులు తాగుతుంటాను. ప్రసాద్ గారు చాలా మంచివారు, ఉత్తముడు. ఆయనకు టైంకి వడ్డీ డబ్బులు ఇప్పించేసి ఆయనతో స్నేహం చేయడం నీ అదృష్టం. వెళ్దామా? ప్రసాద్ గారు, ఇతనే భానుక్ ప్రసాద్. నమస్తే అండి. ఆహా, నమస్కారం అండి. సూర్యవంశం అండి? నిర్వంశం. వెనక ముందు ఎవరూ లేరు. ఆహా, పెళ్ళయిందే సార్? అయిందండి. వంట చేయమన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందండి. అయ్యో, పోనీ మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి పట్టుకు రావాల్సింది కదా. ఆవిడ కూడా అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంటండి. ఈ బస్సులు ఫ్రీ అయినప్పటి నుంచి ఆడవాళ్ళు పుట్టిడికి వెళ్ళిపోవడం ఫ్యాషన్ అయిపోయిందండి. ఎన్ని క్వశ్చన్లు అడుగుతారండి? అది కాదు సారా, డబ్బులు ఇస్తున్నాం కదా. సారా ఏంటి సారా? సారంగా పాని. ఇటీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టి ఇచ్చాడు. ఇకపోతే ఈ డబ్బులు మీ చేత్తో అతనికి ఇచ్చేయండి. ఏమి చేతికైనా పోలే వచ్చిందేంటి? అబ్బా, మీ సెంటిమెంట్లు మీకు ఉంటాయి కదండి. అలా కానివ్వండి. సారీ, 5 లక్షలు. ఈ 5 లక్షలు మీకు అవసరం. మీరు నెల నెలా ఇచ్చే వడ్డీ నాకు అవసరం. టైంకి వడ్డీ కట్టేస్తానండి. అలాగేనండి. వస్తానండి. మంచిది. వస్తాను సార్. ఆయ్. నెల నెల 5,000 నా కమిషన్ మర్చిపోకండి. ఇస్తాంలేండి. ప్రసాద్, ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? మన శాలరీలకి నాజుగ్గా ఉన్న అమ్మాయిలు పడరు కాబట్టి. ఓహో, ఆ లవర్ బాయ్ ఇతనే అనమాట. ఆ, కథ ఎంతవరకు వచ్చింది? హాయ్. హాయ్. ఆఫీస్కా? కాదు, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా, వస్తావా? You're hot. It's hot.
బ్లూ సూట్స్ యూ వెరీ వెల్. హో రియలీ? ఏంటి ఊరికే వెనక్కి చూస్తున్నారు? నీతో మాట్లాడడం మా నాన్న చూస్తే అంతే చంపేస్తారు. పర్లేదు. నీ వయసు ఎంత? 25. హో నా వయసు 35. పర్లేదు, నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడి అని చెప్పిస్తా. ఏంటి ఏమైనా మర్చిపోయావా? ఐ డోంట్ వాంట్ బి యువర్ బ్రదర్ జెస్సీ. హో నాకు అక్కర్లేదు. నాకు ఒకడున్నాడు ప్రాణానికి, చాలు. వన్ పెయిన్ఫుల్ బ్రదర్ ఈజ్ ఇనఫ్. కాదు కాదు, నాకు ఒక సిస్టర్ ఉంది. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుండి నాకు సిస్టర్స్, ఒక్క నువ్వు తప్ప. ఎందుకలా? బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యు జెస్సీ. తను నాకన్నా 10 years పెద్ద తెలుసా? అప్పుడు నీకు పిన్న వద్దురా. పిన్నేంట్రా పిన్ని? వీఆర్ ఇన్ లవ్. ఆంటీ గారు అంత నచ్చారేంటండి మీకు? ఆంటీ గారు కాదు సార్, జెస్సీ. షీఈస్ క్యూట్, హాట్ అండ్ సెన్సిటివ్. సెన్సిటివ్ కాదు, సెన్సేషన్. సారంగపాణి గారు ఈ లవ్ స్టోరీలు అంటే చిరాకు వచ్చేసిందని నాకు. ప్రసాద్ గారు, లోకల్ ఎంఆర్ఓ మన దగ్గర 10 లక్షలు తీసుకున్నాడండి. వడ్డీ కట్టమంటుంటే పవర్తో పాటు టాలెంట్ కూడా చూపిస్తున్నాడు. అర్జెంటుగా డీసీఎం వేసుకెళ్ళి ఆడ ఆఫీసులో కుర్చీలు, బెంచీలు, కంప్యూటర్లు కూడా వేసుకొచ్చేస్తారండి. కార్తీక్, లవ్ గురించి లవర్స్కి తెలుస్తుంది, ఇలాంటి ఫ్లవర్స్కి ఏం తెలుస్తుంది? వీడా ఏమైంది? ఇలా ఉన్నాడేంటి నాన్న? ఎలా ఉంటే ఏంటి? మంచోడు, మనకు కావాల్సినోడు. నాకు నచ్చలేదు. అదేంటమ్మా, నువ్వు సరే అంటేనే కదా అబ్బాయిని ఇంటికి పిలిచి మాట్లాడాను. ఇప్పుడు నీకు నచ్చలేదంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. కనీసం ఈడు జోడు బాగుండాలి కదా. వాడిలా ఉంటాడని తెలియక ఒప్పుకున్నా. నేనేం చేసినా నీ లైఫ్ బాగుండాలనే కదా. కంచన్, మనవాళ్ళు వేరు, మన అనుకున్న వాళ్ళు వేరు. తెలిసిన వాళ్ళ ఇంటికి నేను పంపిస్తే మాకు ధైర్యం ఉంటుందమ్మా. కిట్టైని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ కుటుంబం గురించి తెలుసు కాబట్టే ఈ సంబంధం కుదిర్చాను. నాకు నచ్చాలి. మనకు బాగా తెలుసని పెళ్లి చేసుకోలేను కదా. తొందరపడ్డావేమో నాన్న. ఆలోచనతో పాటు జాగ్రత్త పడే వయసు మాది, ఆవేశంతో పాటు తొందరపడే వయసు మీది. నువ్వు ఒప్పుకున్నావని నమ్మకంతో వాళ్ళకి 5 లక్షలు ఇచ్చాను. డబ్బులిచ్చావా? ఆడపిల్ల తండ్రి, అల్లుడికి పిల్లని ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, పండక్కి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడాలి. తప్పదు కదా. రోజులు మారాయి నాన్న. మీరు చెప్పిన పద్ధతులన్నీ అంతరించిపోతున్నాయి. అయినా డబ్బులు ఎందుకు ఇచ్చావు? కట్నం ఇవ్వాలి కదా. కాకపోతే కన్ఫర్మేషన్ కోసం ముందుగానే 5 లక్షలు ఇచ్చాను. అయితే వెళ్ళి అడుగు. మన డబ్బులు మనకిచ్చేయమను. ఏమన్నా అనుకుంటారేమోరా. నువ్వు మొహమాట పడితే నా పెళ్లి ఈడితోనే అయ్యేటట్టుంది. ఒకసారి నంబర్ ఇవ్వు. మళ్ళీ ఇదేం మెలికా? నేను డబ్బులు ఇచ్చి ఈరోజు తిరిగి ఇచ్చామంటే నోడుతాను ఎవరు? ఆయన నవ్వడానికి ఏ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటండి? నాకైతే డబ్బులు అవసరం. నేనేమన్నా ఇంటి ముందు చెట్టు నాటేనా దులపగానే చిల్లర రావడానికి? అయినా మీరు నేను డబ్బులు ఇచ్చినప్పుడే నా ఎడంకాన్ని ఎదిరింది. ఇప్పుడు నాకు 2 కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి సార్. మీరు డబ్బులు ఇవ్వకపోతే ఊరేసుకునే ముందు మీ పేరు రా చచ్చిపోతా. తాడు కట్టడానికి హైట్ సరిపోతే చెప్పండి. ఇంట్లో 2 నీలకమల ప్లాస్టిక్ చైర్లు వేస్ట్ గా పడున్నాయి. సారంగపాణి గారు ఆపదలో ఉండోటిని ఆదుకోవాలండి. సూసైడ్ స్పాట్ లో ధైర్యం తెచ్చుకుని దూకేమని ఎంకరేజ్ చేసినప్పుడు లేదా? అప్పుడు మీరు ఎవరో తెలియదు కదండి. మరిప్పుడు ఫ్రెండ్స్ ఏం కదా సార్. సార్, నాకు తెలిసి అవసరానికి మించిన ఫ్రెండ్, ఆకలి మించిన గురువు, అసూయకి మించిన చుట్టం ఉండడండి. కరెక్టే సార్, అవసరంతోనే ఫ్రెండ్స్ అయ్యాం. కానీ ఇప్పుడు ఏం చేయాలో కాలు చేతులు ఆటలేదండి. తిరిగి ఇచ్చేమని ప్రెజర్ చేయలేను సార్. పైగా రూల్స్ కూడా ఒప్పుకోవు. నా మాట విని కాళ్ళవిలో పట్టుకొని కంచన్ గారిని బతిమలాడమే బెటర్. ఒక 6 నెలలు టైం అడగండి. 6 నెలల తర్వాత ఇంకో 6 నెలలు అడగండి. మళ్ళీ అడిగితే ఒప్పుకోదేమో. ఈడికి తిరిగిచ్చే ఉద్దేశం లేదేమో. చీ ఎదవా, పోతే పోయి నీలేని వదిలేస్తుంది. పరువు పోద్ది కదా సార్. పరువు వదిలేస్తే 5 లక్షలు మిగులుతాయండి, వడ్డీ బోనస్. అన్నయ్య, సారంగపాణి గారు మీకు చెల్లుందా? పెళ్లివారి మండిలో దీనికి లైన్ ఏమని రాసి ఇప్పుడు ఇది చెల్లని రాస్తావా? మనీస్ అన్న తర్వాత కొంచెం మనస్సాక్షి ఉండాలరా.
మట్టి కొట్టుకుపోతావరా, మట్టి కొట్టుకుపోతావు నువ్వు నీ చెత్త రేటింగు. ఛీ! ఎక్కడికమ్మా? ఆఫీస్ కన్నయ్య. సరే జాగ్రత్త. బాయ్. సార్ నన్ను ఏమైనా డ్రాప్ చేయనండి. అవసరం లేదు, ఆధార్ కార్డు చూపిస్తే ఆర్టీసీ వాళ్ళే తీసుకెళ్తారు ఫ్రీగా. మీ చెల్లికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నానండి. దాన్నే ఉందండి, మా చెల్లి మీ చెల్లి కాకుండా పోతుందా? కాదు, మీ బ్లడ్ గ్రూప్ వేరు, మా బ్లడ్ గ్రూప్ వేరు. మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. ఆ గ్లాస్ అలాగ ఇవ్వండి, ఈసారి వచ్చినప్పుడు సత్తు గ్లాసులో టీ ఇస్తాను. ఫీల్ అయినట్టు ఉన్నాడు. సర్లేండి, తన బతిమలాడి మళ్ళీ వచ్చి మీకు కలుస్తాను. వస్తానండి. మళ్ళీ రాకండి సార్, అంతగా కలవాలంటే ఊరు పులిమేరలో మీటింగ్ ప్లేస్ ఫిక్స్ చేసుకుందాం. సర్లేండి. ఏ ధైర్యంతో పట్టుకుందామని వచ్చారు? పట్టుకున్నామా లేదా, కానీ 4 రోజులు అయింది. ఎందుకు వచ్చారు? చెప్పా కదా నీకు సారీ చెప్పడానికి. నీకు బాగా కోపం వచ్చినట్టుంది. అవును, వచ్చింది. తెలుసు, కానీ దాన్ని సీరియస్గా తీసుకోకు. దానివల్ల నాతో మాట్లాడకుండా ఉండొద్దు అని చెప్పడానికి వచ్చాను. సరే, నిన్న నువ్వు నాకు చెప్పిన దాన్ని నేను సీరియస్గా తీసుకోను, ఓకేనా? అది అప్పుడు 10 రోజులు అయింది. ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. ఇరవై 25 సంవత్సరాలుగా నేను ఉంటున్న ఊరిలో ఇప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అందుకే వచ్చేసా. ప్రేమ ఓడిపోతుంది, అవసరమా? నువ్వు మా ఇంట్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా ఒక కి అదే ఒక కి నన్నిచ్చి పెళ్లి చేయరు. ఎక్కడికైనా లేచిపోయి బతకాలి, అది నా వల్ల కాదు. నువ్వు ఎలాగో మా నాన్నకి నచ్చవు కార్తీక్. అస్సలు మాట్లాడరా? నన్ను లవ్ చేస్తున్నావని, పెళ్లి చేసుకుంటావని ఇలాంటి టాపిక్స్తో వెళ్తే అస్సలు మాట్లాడరు. నువ్వు నచ్చే ఛాన్సే లేదు కార్తీక్. లేదనుకో, నీతో చాలా బాగా మాట్లాడతారు, ఫ్రీగా మూవ్ అవుతారు, చాలా మంచివారు. కావాలంటే తన ఆస్తి మొత్తం రాసిస్తారు, కానీ నన్నిచ్చి మాత్రం పెళ్లి చేయరు. సరే రాసిమను. రెండో విషయం, నేను అదే ఊర్లో 35 సంవత్సరాలుగా ఉంటున్నాను. అంటే నీకంటే 10 years పెద్దదాన్ని నేను. దానికి అసలు ఒప్పుకోరు. ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లమే కాదు, చాలా సీరియస్ ప్రాబ్లం అది. నీకది అర్థం కావట్లేదు. అన్నిటికన్నా ముందు నాకు నువ్వు నచ్చాలి కదా, అది చాలా కష్టం. బాగా చెప్పావు. ఇప్పుడు చెప్పావు చూడు, అది రీజన్. యు నో వాట్, యాక్చువల్లీ లెట్స్ బీ ఫ్రెండ్స్. వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? ఈ లవ్ ఇదంతా ఏమొద్దు. నీకు వీలైనప్పుడు నాతో వచ్చి మాట్లాడు. జస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఆర్ యూ షూర్? రియల్లీ ఆర్ యూ షూర్? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెట్స్ షేక్ హ్యాండ్. హాయ్. అమ్మో, బ్యాగ్ దాచుకుంటుంది ఏంటి? దొంగ అనుకుందా? హాయ్, నేను దొంగని కాదు. అదే మార్నింగ్ మీ ఇంట్లో నేను మీ అన్నయ్య. ఓ అన్నయ్య మీరా? సారీ, గుర్తుపట్టలేదు. దొంగ అనుకున్నా. అన్నయ్య దీనికన్నా దొంగ బెటర్ కదే. హలో, ఏంటండి మీ అమ్మాయిలు హాయ్ చెప్తే బ్లాక్ చేస్తారు, తెలిసిన అమ్మాయి కదా అని పలకరిస్తే అన్నయ్య అనేస్తారు. అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్యే కదా. ఎలా అవుద్దండి? అమ్మ ఫ్రెండ్ అమ్మ అవుద్దా, నాన్న ఫ్రెండ్ నాన్న అవుతాడా? అలాగే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య ఎలా అవుతాడు? సరే, నన్నెందుకు ఫాలో చేస్తున్నారు? నేను చూడగానే బాగున్నావు అనిపించింది. నాకు మిమ్మల్ని చూడగా అలా ఏమనిపించలేదే. ఈ బోల్ట్ని చూసి నట్టుగాడు అనుకోకండి. పెళ్ళి అయితే అత్తగారు గోలు చేయని పెడతారు కదా, అంతవరకు మెడ బోసుగా ఎందుకు ఉంచుకోవడం అని చెప్పి దేహం. యాక్చువల్గా కొందరు చూడగానే నచ్చుతారండి, నా లాంటి వాళ్ళు చూడగా నచ్చుతారు. నాకు అర్థమైంది, బట్ టైం వేస్ట్. ఏ, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడా కాదు, ఉన్నారు. ఉన్నారా? ఎంతమంది?
1 2 3 4 5 అంటే 5గురా? నా టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు తెల్లారిపోద్ది అన్నమాట. జస్ట్ ఒకరితో బ్రేకప్ అయినందుకే కంచెని మనం కాకింగ్లు అనేహాం. ఏంటండి స్పీడ్గా వెళ్ళిపోతున్నారు? మా ఇల్లు వచ్చేస్తుంది కాబట్టి. ఓ అవును, 5గురు బాయ్ ఫ్రెండ్స్ ఏంటి? ఒకటి సిచ్యువేషన్షిప్, డెల్యూషన్షిప్, లవ్ బాంబింగ్, లవ్ బెంచింగ్, లవ్ ట్రోనింగ్, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయిలే. అంతమంది మెట్రో ప్రాజెక్టులో కూడా ఉండరు కదండి. పైగా ఏదో ఎంఎన్సీ ఆఫీస్ బ్రాంచ్లాగా అన్నీ ఉన్నాయేంటి? ఒక్కో మూడ్ స్వింగ్కి ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తుంటాం. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? థ్యాంక్స్, పిల్లలు లేరా అని అడగలేదు. బేసిక్గా చాలా మందిని ట్రై చేశా, మనకే ర్యాంక్ రాలేదు. నేను పడతానని గ్యారంటీ ఏంటి? అమ్మాయిలు పడినా కూడా గ్యారంటీ లేదు. పైగా అంతమందిని క్రాస్ చేసుకొని నా వరకు రావాలంటే మన వల్ల కాదు. హలో, నేనేదో సరదాకే అన్నాను. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తానా? ఎవడో ఒక డ్రాప్ చేసేవాడు కదా. అంటే లేరా? లేడు. మరందాక ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు నచ్చలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావు. మా అన్నయ్య దగ్గర వాగుతావని. ఏంటో మీరు చెప్పింది అబద్ధం నిజం అస్సలు అర్థమే చావదు. నిజం అనుకునేలోపు అబద్ధం అయిపోద్ది. అబద్ధం చెప్పారని తెలిసి నెల తీసేలోపు వదిలేస్తారు. సో బేసిక్గా అబ్బాయిలే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజనే మీరు కదా. ఆహా, నువ్వు నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మా అన్నయ్య వడ్డీ వ్యాపారి. నా జోలికి వచ్చావని తెలిస్తే నీ చెడ్డీ పగల కొడతాడు. ఓకే, జాగ్రత్త, బాయ్. మీ అన్నయ్య సరిగ్గా సైకిలే ఎక్కలేడు, ఇంకా నా చెడ్డీ ఏం పగల కొడతారులే. ఇదేదో అన్ని రకాలుగా మనకు వర్కౌట్ అయ్యేట్టుందే. నువ్వు 10 లక్షలు ఇవ్వేమో అనుకుని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు సూసైడ్ చేస్తే ఆ 10 లక్షలు నాకు మిగులుతుంది. ఆ లాజిక్ మిస్ అయిపోయావా? ప్రేమ కన్నా ప్రాఫిటే కావాలి నీకు. സാരംഗപ്പാനി ഗേൾ ഫ്രണ്ടിനെ സിനിമയ്ക്ക് കൊണ്ടുപോകണമെങ്കിൽ ബൈക്ക് അല്ലെങ്കിൽ കാറ് ബുക്ക് చేయాలి. അല്ലാതെ സൈക്കിൾ അല്ല കൊണ്ടുപോകണ്ടേ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ సైకిల్ కావాలని అర్థమైంది. కానీ అమ్మాయిల సైకిల్ అంటే అప్పు ఇచ్చిన అమ్మాయిల దగ్గర వసూలు చేయాలి. మనమా బేసిక్గా అమ్మాయిలకు అప్పేమో, తీసుకున్నప్పుడు బాగానే దూగుతారు, തീർച്ചയായിട്ടും ഏടുസ്തു ട്രാജഡി ഡയലോഗുകൾ കൊടുത്താరు. അതെ, പെണ്ണുങ്ങൾ അടിപൊളിയാ, പക്ഷേ ആണുങ്ങളെല്ലാം ఓకే టైపా. అబ్బాయిలు కార్బన్ పేపర్ లాంటి వాళ్ళు. 4 సార్లు రాసిన తర్వాత అచ్చడిపోతుందని పక్కన పెట్టేస్తారు మమ్మల్ని. అమ్మాయిలు తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాళ్ళు, ఉన్నట్టుగానే ఉంటారు. ఎప్పుడు జారిపోతారో వాళ్ళకే తెలీదు. నీకు చెల్లి ఉంది కదా, ഇങ്ങനെ പറയുന്നത് ശരിയാണോ? బయట వాళ్ళే చెడ్డోళ్ళు, ఇంట్లో వాళ్ళు మాత్రం మంచోళ్ళు. చెడ్డోళ్ళకి ఇల్లు ఉండదు అనుకుంటా. ഇതൊക്കെ വേസ്റ്റ് ടോപ്പിക്കാ. അല്ല, എപ്പോഴെങ്കിലും എന്നെ പ്രപ്പോസ് ചെയ്തിട്ടുണ്ടോ? నా నుంచి ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అమ్మకుట్టి? അല്ല കുട്ടാ, ഏത് പെൺകുട്ടികളെ എക്സ്പെക്ട് ചെയ്യാത്തത്? కొబ్బరి నూనెకి పామాయిల్కి సెట్ అవుద్దా అని ఆలోచిస్తున్నాను. ఏ കരിക്ക് കുടിക്കാമോ? ఎక్కడికి వచ్చినా అది మాత్రం వాసన బట్టి పసిగట్టేస్తావే. కొబ్బరి బొండం అంటే అదిగో ఆ మార్కెట్లోకి వెళ్ళాలి, వెళ్దాం. ఆ, బాబాయ్ మంచి బొండం కొట్టు, నీలి పిల్లకి కొబ్బరి నాకి చెప్పలో కవర్లు వేసి ఎండబెట్టుకుని ఏ నీళ్ళు కాసుకోవచ్చు. అలాగే. നല്ല മധുരമുണ്ട്. ఉంటది ఉంటది, పక్కన రక్తం కదా, మధురంగానే ఉంటది. చలవ చేస్తుందని కొబ్బరి బొండం తాగుతానంటే తీసుకొచ్చానండి. రేపు చల్లగా ఉంటదని హిమాలయ తీసుకెళ్ళమంటది. ఏ మంచు మొక్క కరిగి మీద పడద్ది, బుర్రకు పక్కడిపోద్ది. എപ്പോ നോക്കിയാലും ഒട്ടി ഒട്ടി നടക്കുന്നല്ലാതെ വേറെ ഒരു പണിയില്ലേ? పాస్. ఎందుకు కంచన్ గారిని కలిసారా? ఆవిడ ఎస్పీ గారిని కలుస్తానంటుందండి. దువ్విన తలని దువ్వడం, జుట్టే రాలిపోవడం, బట్ట బయటికి రావడం, దాన్ని కవరు చెయ్యటం, హెల్మెట్ వాడకపోవడం, ఏమై ఉంటుందో ఈ ఏజ్ బార్ అంటారా దీన్ని? ఎఫ్ఎం రేడియోలో ఛానల్ మార్చినప్పుడు సిగ్నల్ అందకపోతే జూయ సౌండ్ వస్తుంది.
అదేంటో నువ్వు మాట్లాడినా చాలా చిరాకు ఉంటుంది. ఇది ఒకటి. ఎక్కడున్నావు? నువ్వు ఇచ్చిన వార్నింగ్కి ఊరోజులు పారిపోయాను. చాలా స్విచ్ ఆఫ్ చేసి సిమ్ పారేద్దాం అనుకున్న లోపు కాల్ చేసావు. వెటకారం కాదు, ఎస్పీ అంకుల్ నేను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. ఛార్జీ డబ్బులు లేవు, వెహికల్ పంపించమను. అంటే ఏంట్రా తెగించేశావా? పెళ్లి కావాలా వద్దని నీ సమస్య. నా మీద కేసు పెట్టావనుకో మా నాన్నకి మీ నాన్నకి ఉన్న రిలేషన్ పోద్ది. నాకు కొంచెం టైం ఇస్తే డబ్బులు ఇచ్చేస్తా. కాదు కూడదు కేసు పెడతానంటే నీ ఇష్టం. నువ్వు ఎంత యూజ్లెస్ ఫెలోవో తెలుసా? డబ్బుల కోసం మీ నాన్న సెంటిమెంట్ని వాడుకుంటున్నావు. ఆహా, అదే డబ్బుల కోసం తమరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు మేడం. నువ్వు ఎక్కడున్నావు చెప్పరా, నేనే వస్తాను. హ, నా వెంట పడద్దు. అబ్బాయి కొంచెం అందంగా ఉంటే చాలు, మీద పడి కొరికేస్తారా? ఇన్స్టాగ్రామ్ లో పని పాట లేకుండా రీల్స్ షేర్ చేసేవాళ్ళ ఉంటావు. నువ్వు అందగాడివి, నేను నీ ఎంట పడాలి. పాతేసిన 6 నెలల తర్వాత తవి తీసిన శమంలో ఉంటావు. నువ్వు ఒక అందగత్తివి, నువ్వు నన్ను రిజెక్ట్ చేయడం, మళ్ళీ అంటావు. ఛీ, మీ నాన్న మొహం చూసి ఇంతవరకు ఊరుకున్నాను, లేదంటే నిజంగానే కేసు పెట్టేదాన్ని. అయితే మా నాన్న ఫోటో పంపిస్తాను, వాల్ పేపర్ పెట్టుకో. ఇంత చిల్లర ఎదో అని మా నాన్న ఎలా సెలెక్ట్ చేశాడు? గుళ్ళో దక్షిణ వేయాలన్నా, ముష్టోడికి దానం చేయాలన్నా చిల్లరా కావాలి. ఇస్త్రీ చొక్కా వేసుకున్నంత మాత్రాన మీ నాన్న గొప్పోడు కాదు, గ్రీజ్ మార్కులు అంటుకున్నంత మాత్రాన మేము శాతకాలం కాదు. ఉన్నప్పుడు డబ్బులు ఇస్తాం, అంతవరకు సబ్స్క్రైబర్ విజే. ఓకే, హలో హలో రేయ్, చెత్త ఎదవా. అందరూ టైంకి వడ్డీ కట్టేసేలా చూడు తండ్రి. చెప్పులే ఏంటి స్వామి ఇది? దేవుణ్ణి ఏం కోరుకున్నావు അമ്മുകുട്ടി? നമ്മുടെ കല്യാണം പെട്ടെന്ന് നടക്കാൻ വേണ്ടി 24 ആഴ്ച തുടർച്ചയായി അമ്പലത്തിൽ വന്ന് പൂജ ചെയ്താ നമ്മൾ വിചാരിച്ച കാര്യം നടക്കുമെന്നാ. 24 వారాలా? పులిహోర చక్రపొంగలి ప్రసాదాలు నచ్చి కమిటయ్యావా నిజంగానే భక్తే? എനിക്ക് കുട്ടിക്കാലം തൊട്ടേ ഈശ്വരഭക്തി കൂടുതലാ. അമ്മുമ്മ പഠിപ്പിച്ചതാ. നമ്മുടെ കല്യാണം നടക്കുകയാണെങ്കിൽ സാരംഗപാണി ചേട്ടന്റെ തല ഗുണ്ട് ചെയ്യാൻ നേർന്നിട്ടുണ്ട്. నీ పైచేయాలని నా మీద రుద్దుకు అమ్ముకుట్టి. డబ్బులు ఎగ్గొట్టి జనాలు దేవుడి పేరు చెప్పు నువ్వు ఇద్దరు కలిపి గుండు కొట్టేస్తే నేనెళ్ళి అప్పుడు చెప్పుకోవాలి. ఏం కాదు, ఎర్లీ మార్నింగ్ 20 ml కొబ్బరి నూనె తాగితే జుట్టు ఒత్తుగా వస్తుంది. కొబ్బరి నూనె తాగితే జుట్టు సంగతి ఏమో గానీ కట్టలు తెంచుకొని గేట్లు ఎత్తేస్తాయి. అసలే మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం. ఒకసారి ఫ్లష్ కొడితే రెండోసారి గాలి వచ్చేద్ది. ఎప్పుడంటే అച്ഛൻ്റെ അടുത്ത് വന്ന് కళ్యాణకార్యం సంసారిക്കുന്നത്? మీ నాన్నతో మాట్లాడాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. మేమిద్దరం కలిపి మాట్లాడుకుంటే ఐక్యరాజ్య సమితి మీటింగ్ లా ఉంటది. పెళ్లియో నేను, వద్దియో నాయన, చూసే వాళ్ళకి యోయో డిస్కషన్ లా ఉంటది. പേടിക്കണ്ട, ഞാനുണ്ടല്ലോ, ഞാൻ ట్రాన్స్లేట్ ചെയ്തോളാം. అదేదో మీ నాన్నతో నువ్వే మాట్లాడొచ్చు కదా. ఇంటి నుంచి గంటేస్తాడేమో అని భయం. మంచి మంచి బట్టలన్నీ వదిలేసి రావాలి. ఆర్టీసీ బస్ ఎక్కి పింక్ కలర్ సీట్ లేదా అంకుల్ అని కండక్టర్ని అడిగినట్టుంది. మొగుడి కన్నా మ్యాచింగ్ డ్రెస్లు ఇంపార్టెంట్ మీకు. నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు సారంగపాణి చేట? 10 లక్షలు కదా, వాడుకోలేము వదులుకోలేము. మా బామ్మ చిన్నప్పుడు మాట అంటూ ఉండేదే, నీకు పెళ్ళైతే అదే 10,000 రా అని. ఎదురు 10 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని తర్వాత తెలిసింది. సారంగపాణి గారు, గుడి దగ్గర ముష్టలు కనబడలేదంట అనుకున్నాను, తయారైపోయాడు. మీకోసం ఇంటికి వెళ్ళానండి, తాళం వేసి ఉంది. మీ కలెక్షన్ ఏజెంట్ అడిగితే సైకిల్ ఇచ్చినట్టు ఇచ్చి ఆడే తొక్కేసుకుంటున్నాడని అమనా బూతులు తిట్టి గుడికి వెళ్ళారని చెప్పాడు. కొంప దిద్దిన మేడలో తాళి కట్టేశారా ఏంటి? మీ దగ్గర నూనె కంప వచ్చినప్పుడు అనుకున్నానండి జిడ్డు అంటేసిందని మీకు. షుగరా? ఆగట్లేదా ఆపుకోలేకపోతున్నారా? పరగడుపునే మెంతులు పొడి చేసుకుని వేడి నీళ్ళు కలుపుకొని తాగండి, కంట్రోల్ అయిపోద్ది, తగ్గిపోద్ది. అంటే మీ ఇద్దరికి పెళ్ళి అవ్వలేదా? వాళ్ళ నాన్న ఒప్పించాలంట. మరి ఇంకే మంచి కలర్ లుంగి ఒకటి కొనుక్కొని వెళ్ళండి ఇంటికి. అయినా మిమ్మల్ని ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? వడ్డీ అడ్వాన్స్ ఇస్తారేమో అని. സാരംഗപാണി ചേട്ടാ, എന്തിനാ ഇതുപോലത്തെ ഉളകളുടെ ബിസിനസ് ചെയ്യുന്നേ? ఇది మళ్ళీ రేడియో ఆన్ చేసిందండి.
മര്യാദയ്ക്ക് റെസ്പെക്ട് തന്ന് സംസാരിച്ചോണം, അല്ലെങ്കിൽ 32 പല്ല് അടിച്ച് താഴെ ഇടും ഞാൻ. ఏంటి సార్ పల్లెలు డేక్సేలు అంటుంది? మర్యాద ఇవ్వకపోతే పళ్ళు ఊడిపోతాయి అంటుంది. నా 5 లక్షలు ఆయన దగ్గర, ఆయన 10 లక్షలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి కామ్గా ఉన్నాను. లేదంటే ఈ పాటికి మొహం ఇడియప్పం అయిపోయేది. హే, దట్స్ మై ఫేవరెట్ ఫుడ్. డూ యు నో చేటా? మొఖం మీద గుద్దేగాలండి. ఇప్పటికే సొట్లు ఎక్కువైపోయిన ఊరుకున్నాను. తిన్నాక ఉండలేరా? ఇప్పటికే 10 లక్షలు జ్యూసుల పేరు చెప్పి జురేసింది. తిండి పేరు చెప్పి ఇంకో 10 లక్షలకి ఎసరు పెట్టేస్తే నా పరిస్థితి ఏంటి? ചേട്ടാ, ഇടിയപ്പം കഴിക്കാൻ പോകാം. అమ్మా, ఇడియప్పంకి పొగ పెట్టేసింది. అందుకే మిమ్మల్ని ఊరి చివర కలుద్దామండి అని చెప్పాను. మనం ఏమైనా ఆల్కత తీవ్రవాదులు ఏంటండి? ఊరవతలు కలిసి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడానికి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ బిహేవియర్ లో మార్పు వచ్చింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. నా ఉద్దేశం అది కాదండి. ఏది కాదండి? పొద్దున్న ఫోన్ చేసి రమ్మంటే తిరిగి డబ్బులు ఇచ్చేద్దాం అనుకుని చూసుకోకుండా పక్కింటి చెప్పలేసుకుని వెళ్ళిపోయాను. తీరా చూస్తే గుడికి తీసుకెళ్లి 120 పొర్లు దండాలు పెట్టించింది. ఆకలేసి ప్రసాదం కోసం వెళ్తే పంతులు గారు బాండి మొత్తం ఉడ్చి 4 పులిహోర మెతుకులు చేతిలో రాల్చాడు. సరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని బయటకు వచ్చి చూస్తే చెప్పులు ఆవిడ కొట్టేశాడు. శనిపోయింది కదా అనుకునే లోపు ఈ పక్కింటి చెప్పులను గుర్తొచ్చాయి. ఆడు బాగుపడ్డా నాకు ఇష్టం లేదు కదా. ఇది మాట్లాడే లాంగ్వేజా? నాకు సగం సగం అర్థం అవుతూ మీరా మధ్యలో వచ్చి పొలాలు పెడతారు ఏంటండి? నా చేట నా చేట. ചേട്ടാ, అదిగో അറ്റ്ലീസ്റ്റ് ജ്യൂസ് കുടിക്കാൻ പോകാം. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ నోట్లో కూడా పైపెట్టి అన్ని జ్యూసులు పోయిరే. లక్కీగా దీనికి మందు అలవాట్లేదండి. లేదంటే ఆధార్ కార్డు పట్టుకుని వైన్ షాప్ లైన్ లో మీరు నిలబడి రాయల్ స్టాక్ క్వార్టర్, ఓసీ క్వార్టర్, మ్యాన్సన్ హౌస్ క్వార్టర్ అని తొక్కి స్లాట్లో చచ్చిపోయేవాళ్ళు. അല്ല, ഇയാൾക്കെന്താ ഞങ്ങളുടെ കാര്യം? అదే సార్, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. వడ్డీ డబ్బులు ఏమైనా అడ్వాన్స్గా ఇప్పిస్తే ప్రస్తుతానికి సేవ్ అవుతామండి. కోడి గుడ్డెట్టినప్పుడే మనం క్యాచ్ చేయాలండి. మధ్యలో వెళ్ళి వడ్డీ అడిగితే కష్టం కదా. పైగా మనకి 8 రోజులు టైం ఉంది. సరే సార్, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. వస్తానండి. సారంగపాణి గారు, మీ పంజాబ్ డ్రెస్ చాలా బాగుందండి. పంజాబీ డ్రెస్ కాదండి, కుర్తా పైజామా. సేమ్ పంజాబ్ డ్రెస్ లానే ఉంది సార్. పంజాబీ డ్రెస్ కాదని చెప్తుంటే మీతో పెట్టుకుంటే పరువు పోయేలా ఉంది. పదమ్ము. സാരംഗപാണി ചേട്ടാ, ഇയാളെ നമ്മുടെ കല്യാണത്തിന് വിളിക്കണ്ട. తివేట్రం. ఈ ఇల్లు ఖాళీ చేసే కిట్టయ్యా, కొత్తగా కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళకి రూమ్ ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు అంటే ఎలా సేటు? మా ఊడుకు దారి దొరకనివ్వండి, వెళ్ళిపోతాం. ఇక్కడే పని చేసుకోమని మీ వాడిని. అలా కాదు కిట్టయ్యా, నీకున్న మతిమార్పు వల్ల గ్యారేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. నీ కొడుకు ఒక పని వచ్చు కదా, ఈ గ్యారేజ్ చూసుకోమను, నేను ఆటోనగర్ గ్యారేజ్ చూసుకుంటాను. కుర్రోళ్ళ దగ్గర హెల్పర్ కన్నా చేస్తాను సేటు. హెడ్ మెకానిక్వి హెల్పర్ అంటున్నావు, పర్లేదా? 4 మెతుకులు నోటికి వెళ్ళాలంటే తప్పదు కదా సేటు. సరే, నీ ఇష్టం చేసుకో. సరే సేటు. రే, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి సరుకులు పెట్టరా. అయితే తాళాలు ఏదో బండేసుకు వెళ్తాను. సేటు గ్యారేజీలో బళ్ళు వాడొద్దు అన్నాడు రా. బతిమాలితే హెల్పర్గా ఉండమన్నాడు. ఎవరు? సతిపండి మాయాల అమ్మాయి. ఓహో, నేను ఎప్పుడు చూడలేదు కదా, గుర్తట్లేదు. బండి రిపేర్ వచ్చింది మామయ్య. అలా చూస్తావేంట్రా? చూడు, రిపేర్ వచ్చిందంట. సర్లే, ఏమైంది? ప్రాబ్లం సాల్వ్ అయింది, మళ్ళీ రిపేర్ వస్తుందేమో అని. గ్యారేజ్ నెంబర్ తీసుకోండి, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయండి. బండి గురించి కాదు ప్రసాద్, ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. లైఫ్లో కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని మార్చుకోవాలి, కొన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఓ, రియలైజేషన్ మంచిది. మన కోసం ఒక్క అడుగు కూడా వేయలేని మనిషితో ఎంత దూరం అని వెళ్తాం? అంతేలే, ఎదురు చూస్తే మోసపోతాం, వెతుక్కుంటూ వెళ్తే అవమానపడతాం. మొత్తానికి మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేస్తాం అనమాట.
సరే నువ్వే చెప్పావుగా, లైఫ్లో ఏదన్నా కావాలి అనుకుంటే వెయిట్ చేయాలి లేదా లాక్కోవాలి. అంత రాత్రిపూట దోమలు బాగా రక్తం పీల్చేస్తుంటే ఫ్రస్ట్రేషన్ లేదో వాగేహాను. దాన్ని అంత సీరియస్గా తీసుకున్నావా? సహనం, ధైర్యం గొప్ప ఆయుధాలంట. అవి నాకు కూడా ఉన్నాయని గుర్తు చేయడం గొప్ప విషయమే కదా. ఎదురు విన్నావా? నా గొప్పతనం ప్రపంచం అంతా పాకేస్తుంది, నీకే తెలియదు. మా ఊడికి అప్పుడు నాకు ఎప్పుడో తెలుసమ్మా, కాకపోతే ఊళ్ళో వంగదే అదొకే. దేవుడి దగ్గర దీపం పెట్టి 10 కాలాలు చల్లగా ఉండాలని నీళ్ళు పోసారంట నీలాంటోడే. అది ఆడి గొప్పతనం. నీ జాబ్ సంగతి ఏమైంది? నా గురించి ఎందుకులేండి, ఒకవేళ నాకు ఉద్యోగం రాకపోయినా అర్ధరాత్రులు కూర్చొని ఒంటరిగా ఉండలేను, నాన్నకు నేను అర్థం కాను అని ఎడుతూ కూర్చోను. వయసుకి వెళ్ళామా, క్వార్టర్ అయ్యామా, గ్యారేజ్కు శుభ్రంగా తుడుచుకుని పడుకున్నావా, అంతే. ఆ గ్యారేజ్ వెనకాలన్నా చేసాలి నీ అన్నమాట. తాగుబోతు కూడా ఏమిట్రా గాడిది కొడక. నాయనా అది మందు విషయం, ఇడిసే. ఛీ, ఈ రోజు నుంచి నువ్వు అసలు నా కొడుకువే కాదురా. అలాగే మావయ్య. ఎక్సకాల నోటి విరిగిపోతావని. పోనీలేండి మామయ్య, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు? విన్నావా? మా ఊళ్ళో బొక్కలు చెత్తికట్టు కొడుకు ఆడేలాగే తాగి తాగి చచ్చాడు. ఆడు కరెంట్ షాక్ కొట్టి కదా పోయాడు. అన్నీ నీకే తెలిసింది మరి. తెలుసును డాడీ, తెలుసును బప్పో. రాలిపాటి ఎక్కువైపోయింది నీగా, ఎలా బాగుపడతారో చూసామమ్మా. అసలు తండ్రి అన్న గౌరవం ఉంది వీడికి. ఆ గౌరవం ఉంది కాబట్టి నీ ముందు తాగట్లేదు నేను. ఎందుకు ఆయనతో ఇలా గొడవ పడుతున్నావు? నిన్నటి దాకా శిలనైనా సడన్గా నిధులు చెప్తున్నావు కానీ. సరే, ఈవినింగ్ ఫ్రీ ఉంటే బయటికి వెళ్దాం. చాలా పనుంది. ఏం పని ఉంది? నేను సారంగపాణి గారు అలా తీర్థాల గురించి మాట్లాడుకుంటాం. అలా ఏది పడితే అది గెలికేకి బాబాయ్, ఆ బండి నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి చాయ్ పట్టరా. ఆయిల్ పోయిందిరే దీనికా. నేను చూసుకుంటానని చెప్పానా, నువ్వు వెళ్ళు. నాన్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళొచ్చు కదరా. రాని ఉద్యోగానికి రంగులు ఎందుకులే. అది నిష్ఠూరం ఎక్కువైపోయింది నీకు. ఈ ఉద్యోగాన్ని తినకుంటావా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, పని చేయాలి, నెల జీతం టైంకి రావాలి, అంత ఉంది అక్కడ. కొంచెం తగ్గి మాట్లాడితే అందరికీ మంచిది. ఉద్యోగం కూడా నిలకడవుద్ది. నీకు తెలిసినా తెలియపోయినా వాళ్ళు అడిగే వరకు ఏం మాట్లాడుకో, అర్థమవుతుందా? అర్థమైందిలే. సాయంత్రం నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. దేని గురించి? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చే వారం ట్రంప్ వస్తా అన్నాడు, ఇంటికి రమ్మన్నాను. వాళ్ళ అమ్మాయి వెంకట ట్రంప్ ఉంది కదా, ఆ పిల్ల నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. నా మాట కాదండి అనుకో. ఏంటి ఎటకారమా? ఎవడే అటకారం? ఎవడ అటకారం అంటున్నాను? తింటానికి తినలేదు కానీ ఇది తిప్పలేడు కావాలంట. ఇప్పుడే చేసుకోలేనన్న, మార్చిలో ముహూర్తాలు ఉన్నాయంట. అప్పుడు పిల్లని చూసుకున్నావు అనమాట. ప్రస్తుతానికి నాకు నచ్చింది. మరి ఆ పిల్లకి అదేంటో నన్ను చూస్తే బొద్దిగా చూసినట్టు ఫీల్ అవుద్ది. పురుగులా తీసి పడేసింది అనమాట. ఎవరా పిల్ల? అదే మన వడ్డీ వ్యాపార సారంగ పని లేడు, వాళ్ళ చెల్లినన్న. ఆడే సన్నా చదవా. మరి వాళ్ళ చెల్లి అంటే మరి ఆలోచించవలసిందే. అంటే చూడడానికి బర్మా నుంచి పారిపోయిన దొంగల్లా ఉంటారు కానీ మంచోళ్ళనన్న. నేను తప్ప ఊళ్ళో వాళ్ళు అందరూ మంచోళ్ళే. నీకు త్వరగా ఇంటర్వ్యూకి వెళ్ళు, తెల్లారిపోద్ది. ఏంటో బ్రో, ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? ఏముంది, పుష్ప 2 టాక్ ఏంటి, RC-16 షూట్ స్టార్ట్ అయిందా, బచ్చల మళ్ళీ రిలీజ్ ఎప్పుడు, అవి ఎందుకు అడుగుతారు బ్రో? మరి లేకపోతే ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు బ్రో? మెకానికల్ ఇంజనీర్ జాబ్ కావాల్సినవన్నీ అడుగుతారు. అలా కాదు బ్రో, లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ చెప్పా కానీ జాబ్ రాలేదు. అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పావా కానీ జాబ్ రాలే? వాళ్ళేం అడిగారు? హౌ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అండ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ అని అడిగారు. నువ్వేం చెప్పావు? ఐ డోంట్ నో అని చెప్పాను. ఒరే, ఆన్సర్ చెప్పడం అంటే నీకు తెలిసిన చెప్పడం కారా, వాళ్ళు అడిగిందని చెప్పడం. వాళ్ళకి తెలిసిన క్వశ్చన్స్ అడిగారు, నాకు రాని ఆన్సర్స్ ఎలా చెప్పమంటావు? ప్రవీణ్ అంటే ఎవరు? నేనే. సార్ రమ్మన్నారు.
5 minutes లో వచ్చేస్తా బ్రో. అంతసేపు నేను ఉంచుకోరులే. అయిపోయింది బ్రో. సెలెక్ట్ అయ్యావా? కాల్ చేస్తా అన్నారు, చూడాలి. ఇలాంటివన్నీ కామన్ బ్రో, వెయిట్ చేయి, ఇంకో జాబ్ వస్తుంది. ఆ భయం లేదు బ్రో. ప్రస్తుతానికి బైక్ డ్రైవింగ్కి వెళ్తున్నాను. నైట్ టైం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేస్తాను. అదేంటి, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా? అయితే పని ఏదైతే ఏంటి బ్రో, ఒకటి దగ్గర చేచాల్సిన అవసరం నాకు లేదు. నా కష్టం, నా డబ్బు, నేనే రాజు. ప్రసాద్ సార్ రమ్మంటున్నారు. So yeah, Prasad, let's start with something simple. సార్, What is the second law of thermodynamics? the law is that heat always flows spontaneously from hotter to colder regions of matter. So Prasad, if a car has a gear ratio of 4:1, what does that imply? It means the input gear will rotate 4 times for every one rotation of the output gear. That's correct. Sir, We'll let you know, Prasad. We'll get back to you. You may go. ప్రసాద్, ఏంటి నువ్వు అర్ధరాత్రి కాల్ చేసి దోమల కాయిల్ ఉందా అని అడుగుతున్నావు? మా అన్నయ్య లిఫ్ట్ చేస్తుంటే మీ అన్నయ్య కూడా దోమల చక్రం ఉందా అని అడిగేవాడిని. ఆ టైంలో నాకెందుకు కాల్ చేసావు? ఇంకే అమ్మాయికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు కాబట్టి. నువ్వు అంత బ్యాడా? చాలా రూడ్. మా మల్లన్నీ కూడా రూడే. నేను కూడా ఆయన ఫాలో అయిపోతుంటాను. నువ్వేమైనా బచ్చలమల్లి అనుకుంటున్నావా? ఏ, నీకు బచ్చల మళ్ళీ నచ్చడా? తన కోపం ఎక్కువ కదా, పైగా పోలీసులనే కొట్టాడు. అలాంటి వాడిని ఎవరు ఇష్టపడతారు చెప్పు? కోపం ఉన్నోడికి ఎక్కువ ప్రేమ ఉంటుంది సుమా. ఒకడు మూర్ఖంగా ఉన్నాడు అంటే గతంలో తట్టుకోలేనంత దెబ్బ మనసు గట్టిగా తగిలేసిందని అర్థం. మీ అన్నయ్య కాబట్టి వెనకేసుకొస్తున్నావా? ప్రతి ఒక్కరిలోనూ ఎలాంటోడు ఒకడు ఉంటాడు. అప్పుడప్పుడు బచ్చల మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాడు. అవును, నేను కూడా బాగా కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తానో కూడా తెలీదు. మీ అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు? డిసెంబర్ 20వ తారీఖున వచ్చేస్తున్నాడు. నీ పరిచయం చేస్తాలే. సరే. అవును, నా గురించి తప్ప ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరి గురించి అడుగుతావేంటి? నీకిప్పుడు ఏం కావాలి? నా కోసం ఆలోచించాలి. నేను కనబడకపోతే నా గురించి తినకుండా ఎదురు చూడాలి. నేను ఆఫీస్ నుంచి రాగానే ప్రేమగా నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవాలి. అలాంటి ఓ తోడు కావాలి. నువ్వు చైన్ కట్టేసి ఇబ్బంది పెట్టను అంటే నా ఫ్రెండ్ దగ్గర పప్పీస్ ఉన్నాయి, తీసుకొచ్చిస్తాను. తోడంటే మనిషే, కుక్క పిల్లలు కాదు. నీ ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉన్నాయి. అన్నీ నీకోసమే చేయాలా? అమ్మాయి కోసం నువ్వేం చేయవా? ఓ అమ్మాయి కోసం తాజ్మహల్ కట్టేంత స్తోమత లేదు. హనీమూన్కి మాల్దీవ్స్ వెళ్ళేంత మనీ కూడా లేదు. మరేం చేస్తావు? దూరంగా ఉన్నప్పుడు రీల్ షేర్ చేస్తాను, దగ్గరగా ఉన్నప్పుడు ఫీల్ షేర్ చేస్తాను, డేర్ చేసుకుని పెళ్లి చేసుకుని కేర్ చేస్తాను. సరే అయితే నేను వెళ్ళొస్తా. అప్పుడే ఎక్కడికి? ఇందులో నీ దరిద్రం తప్ప లవ్ ఎక్కడుంది? నీకెలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మాకు అలానే ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్, సేమ్ డిస్కషన్. ఏంటా ఎక్స్పెక్టేషన్స్? నన్ను డేట్కి తీసుకెళ్తావా? నువ్వు అడగాలే కానీ ఇప్పుడే ర్యాపిడో బుక్ చేస్తా. ఎక్కడికి వెళ్దాం? కాఫీ, పబ్, పోనీ డిన్నర్కి వెళ్దామా? అయ్యో నా కాళ్ళు చేతులు అట్లేదే. ఎక్కడికైనా పర్లేదు ప్రసాద్, వస్తాను. కానీ నీ డబ్బులతోనే తీసుకెళ్ళాలి. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? అట్లీస్ట్ నీ డబ్బులతో రోడ్ మీద టీ తాగినా ఓకే ప్రసాద్. అంతకుమించి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. లవ్ చేసుకోవడానికి డబ్బులకి సంబంధం ఏంటి సుమా? నాకు జాబ్ లేదన్నమాట నిజమే, కానీ అబద్ధాలు ఉన్నంత అందంగా నిజాలు ఉండవు ప్రసాద్. అవి చెప్పేవాళ్ళు మనకు నచ్చరు. నాకు స్టేటస్ అక్కర్లేదు, ఇంకొకరు మన వైపు వేలు చూయించకుండా ఉంటే చాలు. గుడ్ నైట్. నా వడ్డీ డబ్బులన్నీ సెకండ్ షో సినిమాకి నీ జ్యూసులకి అయిపోతున్నాయి. ഞാൻ മല്ലു അർജുൻ ഫാനാ.
మొన్న ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నావు, దేవరాకి వెళ్ళాం. నిన్న రజనీకాంత్ ఫ్యాన్ అన్నావు, వెట్టయానికి వెళ్ళాం. ఈరోజు మల్లు అర్జున్ ఫ్యాన్ అన్నావు, పుష్ప సినిమాకి వెళ్ళాం. ബേസിക്കാ ഞാൻ സിനിമ ഫാനാ ചേട്ടാ. నువ్వు చేట అనుకో, చేట అంటే అన్నయ్య నాకు తెలుసు. അയ്യോ അല്ല, ചേട്ടാന്ന് വെച്ചാൽ ഇറ്റ്സ് റെസ്പെക്ട്. ഞങ്ങൾ హస్బెండ్స్నేం ചേട്ടാന്ന് విളിക്കുന്നേ. నువ్వు అమరన్ మూవీ చూడలేదా? అవునా చేట, నాకు మలయాళం రాదు కదా. ചേട്ടാ ఇల్లు వచ్చేసిందా చేట? అయితే టాటా. నో ചേട്ടാ. ఈ చేట ఎవడో? అతను మా అన్నయ్య ചേട്ടാ. చాలా డేంజర్. చేట చూడండి చేట, మీరు మా గురించి తప్పుగా అనుకోకండి. మా మధ్య ఒక గౌరవప్రదమైన సంబంధం ఉంది. ఐ మీన్ రెస్పెక్ట్. మీ కళ్ళు నన్ను చాలానే తిడుతున్నాయి. నోడుతో ఎందుకు తిట్టట్లేదని డౌట్ కూడా వస్తుంది. కైనీ వేశారా? ఏం మాట్లాడేంటిడు? కమా కమా కద్య కయ్యం కలే కదు. చేట, మీకు కా భాష కూడా రాదా? మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? నాకు మందు కూడా అలవాట్లేదు. ఏదో ఒకటి మాట్లాడండి సార్. మీరు సైలెంట్గా ఉంటే పెట్రోల్ అయిపోయిన బుల్లెట్ని తోసుకెళ్తున్నట్టుందండి. ఒక్క నిమిషం. ചേട്ടാ సేఫేనా? మీ అన్నయ్య గొర్కాలకు వీధులన్నీ తిప్పుతున్నాడు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడికి కూడా ధైర్యంగా అడ్రస్ చెప్పగలను. వదిలేయమని ఎంత అడిగినా వదలట్లేదే. అది మా సొంత అన్నయ్య కాదు, కజిన్. అన్నయ్యకి మాట రాదు, వినపడదు. హీఈస్ డెఫ్ అండ్ డమ్. వదలండి. కామన్ సెన్స్ ఉండాలండి. ఇందాక నుంచి మాట్లాడుతుంటే దేవ్యం మొహం వేసుకు చూస్తున్నారు. మీకు మాటలు రావు, వినపడదని చెప్పాలి కదా. బాయిలర్ కూడా మెడ తిప్పేసినట్టు ఇరిచికెళ్ళిపోతున్నారు. ఓకే, నీకు దమ్ముంటే నన్ను పట్టుగా. కరెక్ట్గా ఫ్లష్ కొట్టేటప్పుడే వాటర్ అయిపోయినాయి. ఇందా కదా మోటార్ అయ్యాను. ఏంది ప్రసాద్ గారు ఇక్కడున్నారా? శంఖలో బ్యాగ లేకుండా సేమ్ డ్రెస్తో పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఇదే పెద్ద మ్యాటరా. ఏంటిది? మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. డబ్బులు అయితే నాకు అడగండి ఇప్పుడు. అది కాదండి, అమ్ముకుట్టి వాళ్ళ అన్నయ్యకి దొరికిపోయాం. వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద రచ్చయ్యేలా ఉంది. నేను ఒక్కడనే వెళ్ళి మాట్లాడాలంటే భయంగా ఉంది. మీరు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నాకేంటి, రేపు పొద్దున మీకు ఫ్యూచర్లో లో ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేస్తాను. నాకు నమ్మకం లేదు సార్. మా చెల్లి మీద ఒట్టండి. అలా అయితే వస్తాను సార్. ఎప్పుడు నేను మీకు విషయం చెప్తాను అనుకుంటాను. యాక్చువల్గా నా ఆలోచన కూడా పెంచాలి. నిങ്ങളെന്താ ഇവിടെ? ఎవరు మాతే? బయట ఎంతగా లోపల పిలిచి లోపల మర్యాద కూర్చోపెట్టాಳ. జ్యూస్ ఏమన్నా తాగుతారా అని మర్యాద చేయాల. న్యూ తాగితే వాళ్ళకి రండి లోపల కూర్చొని. అగతికి వా. పదండి, పెద్దవారు మీరు. మీరు చంటి పిల్లడు మరి. కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. యారది? అచ్చా, అది సారంగపాణి, అది ప్రసాద్. నమస్కారం అండి. పెట్టి నమస్కారం సరిగ్గా. ನಾನು మీ ఇద్దరు ఎప్పుడు చూడలే. ஞா కుట్టి ఎప్పుడు చెప్తా ఉన్నాయి. ஞான కుట్టినాయరు తిరువనంతపురం బెస్. అదే ఇప్పుడు హైదరాబాద్ మైగ్రేట్. ఫస్ట్ లో వారు జ్యూస్ షాప్ రన్. అది ఫుల్ లాస్. ఇప్పుడు కొబ్బరి నూనె మిల్ల. అది
అండ్ జ్యూస్ అమ్ముకుంటే లాభం, అమ్ముకుట్టి ఉంటే నష్టం. 20 ml నూనె తాగితే జుట్టు ఒత్తుకొచ్చేద్దని చెప్పిందండి ఇది. ఇక్కడ చూస్తే అన్ని నాపరాలే కనబడుతున్నాయి. మీ పరిస్థితి. మీరు హైదరాబాద్లో ఏం పని చేస్తూ ఉంటే? ఇతను పగలు వడ్డీ వ్యాపారం చేస్తాడండి, రాత్రి అయితే మీ అమ్మాయితో సెకండ్ సినిమాకి వెళ్తుంటాడు. അമ്മോ അച്ഛ സാരംഗ് പനിച്ചേട്ടനെ ഞാൻ ഇഷ്ടപ്പെടുന്നു. ನೀವು ఇప్పుడు ఇష్టపడితే తర్వాత నేను ఫుల్ కష్టపడితే తర్వాత నష్టపడతాయి. ఇక సారంగా పడించేట నువ్వు ఇంకోసారి ఈడ న్యా వీటిలో వద్దు. అలాగే సార్. ఎందుకు న్యా గుట్టికి నీకు జ్ఞాన వివాహం చెయ్యను అంటే నేను నా కూతురుతో కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. నువ్వు పోతే జ్ఞాన నా కూతురు మాట్లాడుకుంటాయి. అలా కదండి ప్రసాద్ వాళ్ళిద్దరేదో పర్సనల్ గా మాట్లాడుకుంటారండి సార్, మనం వెళ్దాం రండి. అంటే రాత్రి అయింది కదండి, మందు నోట్లో పడాలి, నాలుగు పెడసగట్టేసింది అంటే ఏంటి తర్వాత లేపుకెళ్ళిపోయి వచ్చినండి. వస్తానండి, మీరండి సార్. వాడి కుళే అంది, గోత్రం అంది, డైరెక్టా వీటికే అంది. నీకు ఇంత ధైర్యం ఇక్కడ? പ്രേമിക്കുന്നത് എന്തിനാ അച്ഛ കുലം? కుళం అందుక ఇలాగే న్యాయరు వెమ్మళ మన ఎందుకని మొన్నే వెళయేస్తే బయట పంపిస్తాయి. అప్పుడు మన తిరువనంతపురంలో ఉండేది. హైదరాబాద్ లో ఉందా అచ్చా? ఎందుకు? సారంగ పనిచేయటం మంచోడు. నీకు అందరూ మంచోళే. టబ్బలు ఇచ్చింది సారంగవాణి మంచి. టబ్బల మీద ఒక సంతకం పెట్టింది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మంచోడే. ఇక టబ్బల మీద స్మైలా ఇచ్చి కాంతిదాతవుని అతనికి కూడా మంచి. జ్ఞాన ఒక్కటే వేస్ట్ పిల్ల. మళ్ళీ జ్ఞాన తిరువనంతపురం పోయి కొబ్బరి నూనె బిజినెస్. ఎందుకు? ప్లీజ్ అచ్చా అదేతోడు సంసారికే, మీకు నచ్చుతాడు. నాకు నచ్చితే జ్ఞానం చేయాలా? జ్ఞానం కూడా లవ్ చేయాలి అతన్ని. అచ్చన్ ఎంట కళ్యాణం ఒప్పుకుపోయినా అతనితోటే ఎంట కళ్యాణం. అమ్మ 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 అదే నువ్వు ఇంత చిన్న పిల్ల ఉన్నప్పుడే చేతిలో గ్లాస్, కడుపు నిండా జ్యూసా. ఇప్పుడు అది తాగి 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 జ్ఞాగను క్లాసా? ఎవడూ కూడా కళ్యాణం గడిపికెళ్ళే, అది సారంగ పని చేయటం ఎందుకు కాకూడదు? అబ్బా యాదో ఒకటి తాగితే నాలుక టేస్ట్ ఉంటాయి, కడుపులో నిండుతాయి. మరి జ్యూస్ ఎందుకు సెలక్షన్? అది జ్యూసే, ఇది లైఫ్. అతన్ని పెళ్లి చేసుకుంటే న్యూ ఆయనక వైఫ్. సెలక్షన్ యాంది మా సెలక్షన్. అచ్చన్ సమ్మతికి వెన్న నమ్మకంతో లవ్ చేశాను. ఇది ఒక పెద్ద అబద్ధ. నా మీద నమ్మకం లేదు, షిఫ్ట్ అతని మీద నమ్మకం. അച്ഛൻ്റെ കാര്യം അറിയാതെ ആർഗ്യുമെന്റ് ചെയ്യുന്നേ? അച്ഛന്റെ മൂർഖത്വം കാരണം ജ്യൂസ് ഷോപ്പ് క్లోజ్ ചെയ്തത്. అమ్మ ఉండే మనసులాకేనే. నీకు మనసు లేదు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నా. బాగా పెద్దదాన అయిపోయినావు. జ్ఞానాన్ని ఎదిరించడానికి 4 లైన్ల డైలాగులా నువ్వు. జ్ఞాకాన్ని లైన్ లేవమ్మా, ఒక్కటే ఒక్క లైన్. నోరు ఉంచుకొని లోపలవో. ఇది ఒక సారంగవాణి, అతనికి ఒక లవ్, దానికి జ్ఞాన ఎక్సెప్టెన్స్. ఎందుకు?